హాయ్ అందరికీ వెల్కమ్ టు అక్షయ కృష్ణ యూట్యూబ్ ఛానల్. నిన్న 28 సెప్టెంబర్ ఆదివారం రోజు ఎపిసోడ్ బాగా జరిగింది. నాకు తెలిసి నాగార్జున బాగా చెప్పారు, అందరికీ కరెక్ట్ వన్ వర్డ్ ఆన్సర్ లాగా ఇచ్చారు కదా అందరికీ. ప్లస్ ఫ్యామిలీస్ నుంచి లెటర్స్ కానీ ఏది ఆడియో మెసేజ్ కానీ వచ్చాయి కదా, దాన్ని చూసుకొని వీళ్ళు ఆట మళ్ళీ కొత్తగా ప్రారంభించినట్టు చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ రీస్టార్ట్ టైప్లో జరగాలి, ఎందుకంటే అందరికీ మెసేజ్ వచ్చాయి. రీతుకి వాళ్ళ అమ్మ మెసేజ్ ఇచ్చినట్టు చూసుకొని ఆడినా అంటే అక్కడ అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ అర్థం చేసుకోవాలి. ఈవెన్ అందరికీ అందరు ఆటలు రీస్టార్ట్ అయినట్టు ఆడితే బాగుంటుంది. అండ్ అలానే నిన్న ప్రియా ఎలిమినేట్ అయ్యాక బస్ ఇంటర్వ్యూకి వెళ్ళినాక శివన్న నిన్న బాగా అనిపించింది. శివన్న ఇంటర్వ్యూ బాగా చేశాడు. రాగానే ఆ కూర్చునే పొజిషన్ అలా కూర్చునేసరికి తనకు కూడా అర్థం కాకుండా వచ్చింది, నాకు తెలిసి ప్రియాకు కూడా ఏంటి అన్నట్టు. బట్ దానికి బాగా చెప్పాడు. నిన్న 2-3 క్వశ్చన్స్ బాగా పడ్డాయి. కరెక్ట్ అట్లా అడిగింది ఆన్సర్కి, హోస్ట్కి అలా ఆన్సర్స్ ఇస్తారా అనడం, ఆ కూర్చునే పొజిషన్. ప్లస్ మళ్ళీ తనే అంటుంది 2-3 కూర్చున్నారు సార్, 4-5 కూర్చున్నారు అంటే అందరూ వాళ్ళే, ఎవరు సెలబ్రిటీస్ ఎవరు కూర్చోలేదు. తను అన్న ఆన్సర్కి కూడా కామనర్స్ అని అంటే, ఎంతసేపు మీరు వచ్చి 21 days అవుతుంది, అక్కడ అగ్ని పరీక్ష చేశారు, ఇంకా కామనర్స్ ఏంటమ్మా అనే క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏం చెప్పలేకపోయింది. నాగార్జున గారికి కూడా ఆన్సర్స్ అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అని అంటే అవును రిలీజ్ అవ్వడము బాగా అనిపించింది. నిన్న బాగా చేశాడు. అంతకుముందు సృష్టికి అంత మంచిగా అనిపించలేదు ఎపిసోడ్, కానీ నిన్న బాగా అనిపించింది. బాగా చేశాడు ఇంటర్వ్యూ, చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా గుడ్. ఓకే, దసరా ఎపిసోడ్స్ ఎప్పుడు కొంచెం లెంతీగా అనిపిస్తుంది, అంటే మధ్యలో సాంగ్స్, సింగింగ్, డ్యాన్సులు అన్నీ ఉన్నా కూడా వీళ్ళ పార్ట్ మంచిగా అనిపించింది. డీజేటీలు వచ్చారు కదా, వాళ్ళ పార్ట్ మంచిగా అనిపించింది. తెలుసు కదా మూవీ ప్రమోషన్ మంచి రాశి కన్నా కానీ తను కానీ హర్ష నాకు తెలిసి డైలీ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. బాగా చేశాడు హర్ష, మంచిగా అనిపించింది. ఫాలో అవుతున్నట్టుండి, అందుకే అందరికి సజెషన్స్ టైప్లో కొంచెం ఇచ్చినట్టు నాకు అనిపించింది. గుడ్, అదొకటి మంచిగా అనిపించింది. ప్రమోషన్ ఒకటి, మిగతా అంతా ఓకే అలా సాగింది. గేమ్స్ లెంతీగా అనిపించినాయి. గుడ్, బాగుంది మొత్తానికైతే. చూడాలి ఇవాళ నామినేషన్స్ కదా, నామినేషన్స్ ఎట్లుంటాయి, ఆటలు ఏమైనా గేమ్స్ పెడుతుండొచ్చు ఇవాళ, చూడాలి. నిన్న ప్రోమోలోనే ఒక ఆట అది ఎట్లా అవుతుందో, ఫోల్ అవుద్దా ఏంటి, ఎవరు గెలుస్తారు ఏంటి చూడాలి. నామినేషన్స్ అన్నా కొంచెం అదే చెప్తున్నాను కదా, కొంచెం గేమ్ రీస్టార్ట్ టైప్లో, అంటే మళ్ళీ కొత్తగా చేస్తున్నట్టు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అందరూ రీస్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. రీతు కానీ కళ్యాణ్ కూడా మనం అనుకున్నట్టుగా కళ్యాణ్ కూడా చెప్పాడు, చేతులు పట్టుకోవడం కాదు అన్నట్టుగా చెప్పాడు కదా, అది మంచిగా అనిపించింది. అదే చెప్పాలి అందరికీ, అలా చెప్తుంటేనే కొంచెం ఆట రీస్టార్ట్ అనేది అనిపిస్తుంది. బోర్ ఉంది కదా కొంచెం, మేబీ ఇది చూసైనా ఫ్యామిలీ నుంచి ఇలా వచ్చినందుకన్నా, ఫ్యామిలీ వాళ్ళు కూడా సజెషన్స్ ఇచ్చారు కదా, బాగాలేదు బాగున్నట్టు. ఇండైరెక్ట్గా రీతు చౌదరికి అయితే వాళ్ళ మదర్ ఇండైరెక్ట్గా చెప్పేసింది, మనం వెళ్ళింది దేనికోసం అని చెప్పేసి. గుడ్, నైస్. అట్లానే కళ్యాణ్ కూడా తెలుసుకొని ఆడతాడని కూడా కొద్దిగా పవన్ బెటరే, డిమాండ్ పవన్ బెటరే. ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ టైం క్యాప్టెన్ అయ్యాడంటే, సెకండ్ టైం థర్డ్ టైం 3 games ఆడాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటి డిస్క్వాలిఫై అయింది, తర్వాత సండే ఆడింది, 2 times సండేనే ఆడాడు. సండే ఆడే గెలిచాడు. గ్రేట్. అదే ముఖ్యంగా శివాజీ గారి ఇంటర్వ్యూ కోసం చెప్దాం అనుకున్నాను. బాగుంది శివాజీ గారి ఇంటర్వ్యూ. ఇవాళ నామినేషన్స్ ఇక చూడాలి, హీట్ ఎక్కిపోతుందేమో, మేబీ హీట్ ఎక్కుతుందా లేకుంటే ఏదో సపసపగా ఉంటుందా తెలియదు, కానీ ఎక్కుతుంటేనే గేమ్ మంచిగా ఉంటుంది. వాళ్ళ మధ్యలో కూడా బాగుంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పుకుంటుంటే ఒకరు మారుతారు, ఒకరు అలానే ఉండిపోతారు, దాన్ని బట్టి తెలుస్తుంది. మేబీ ఇంకా బోరింగ్ పర్సన్ కింద ఫ్లోరా సైని వేశారు, కానీ రామురాతో కూడా పెద్ద ఏం లేదు, అన్నింటిలో సైలెంటే. కాకపోతే కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ లేనందుకు కొంచెం ఏదో మాట్లాడగలుగుతున్నాడు అవుతున్నట్టుంది, కానీ రాము కూడా సైలెంటే. మెయిన్గా ఫ్లోరా సైని ఇంట్రోవర్ట్స్ టైపు ఉన్నట్టుంది. బట్ ఇంకో 3 weeks అయింది, కొంచెం మాట్లాడడం నేర్చుకోవడం బెటర్. కానీ మేబీ నాకు తెలిసి ఈసారి నామినేట్ అవుతుంది. ఎట్లా నామినేట్ చేస్తారు ఆమెని, నామినేట్ అయితే మాత్రం ఆమెనే అనిపిస్తుంది. ఇంకైతే ఏం మాట్లాడలేదు కదా, సైలెంట్గా ఉంటుంది. చూడాలి, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Please subscribe, please like, share and comment. Thank you, bye.